అందరికీ శుభోదయం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ త్వరలో బట్టబయలు కాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలు అన్నీ కావు. దానికే ఒక పెద్ద వ్యవస్థ కావాలి వాటిని తవ్వి తీయడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీటి మీద ఒక శ్వేతపత్రం కాదు, సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ వేయాలని చెప్పి అనుకుంటున్నారు. శ్వేతపత్రం అంటే ఏంటి? ఇంగ్లీష్లో వైట్ పేపర్ అంటారు. అంటే ఒక అంశానికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందజేయటం పబ్లిక్కి, ప్రజలకి. ఇది గతంలో ఒక ఆనవాయితీగా ఉండేది. గతంలో అన్ని ప్రభుత్వాల్లో కూడా ఏదో ఒక కంట్రవర్సీ ఇష్యూ కానీ దేని మీదనన్నా వివాదం కానీ వస్తే అధికారికంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసేవారు. అంటే ఇందులో మొత్తం విషయం ఇది, దీన్ని బట్టి మీరు మీ అభిప్రాయాలు ఏర్పరచుకోవచ్చు అనేది ఉద్దేశం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో ఒకే ఒక్క శ్వేతపత్రాన్ని వేశారు. అదేమిటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వారి యొక్క లోపాలను బయటపెట్టడానికి ఉద్దేశించిన ఒక పత్రం. అది ఒకటే. అందులో కూడా పెద్దగా వాళ్ళు బయటపెట్టింది కూడా ఏమీ లేదు. మొత్తం 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రచురించిన, పబ్లిష్ చేసినటువంటి, బయటపెట్టినటువంటి శ్వేతపత్రం అదొకటే. ఇక ఏ అంశం మీద శ్వేతపత్రం అనేది లేదు. ఉదాహరణకి అప్పుల గురించి చాలా వివాదం నడిచింది గడిచిన 5 సంవత్సరాల్లో. ప్రతిపక్షాలు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తోంది, అడ్డదిడ్డంగా అప్పులు చేస్తోంది, ఆర్బీఐ అనుమతించిన దానికంటే ఎక్కువ చేస్తోంది, ఇట్లాంటి ఆరోపణలు చేశారు. ఇది చాలాసార్లు వచ్చింది ఆరోపణ. వచ్చినప్పుడు మరేదైనా ప్రభుత్వం అయితే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేవాళ్ళు. ఇదిగో ఇన్ని అప్పులు తీసుకున్నాం, ఫలానా చోట నుంచి తీసుకున్నాం, ఇది వాస్తవం అని. వాస్తవాలు చెప్పేటువంటి పత్రం అది, శ్వేతపత్రం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడారు. నిన్న మాట్లాడిన తర్వాత అందులో మేము సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిష్ చేయబోతున్నాం, గత ప్రభుత్వం వివిధ రంగాల్లో ఏ రకంగా వ్యవహరించింది అనే అంశం మీద అని చెప్పారు. 2014-19 మధ్యకాలంలో కూడా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. అప్పుడు కూడా దానివల్ల మనకు ఆనాడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆర్థికంగా పరిస్థితి ఏమిటి, ఇతరత్ర ఉన్న సమస్యలు ఏమిటి, పారిశ్రామికంగా రాష్ట్రం పరిస్థితి ఏమిటి, వ్యావసాయికంగా రాష్ట్రం పరిస్థితి ఏమిటి, ఇరిగేషన్ రంగంలో రాష్ట్రం పరిస్థితి ఏమిటి, ఇట్లాంటివన్నీ కూడా అందులో వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ శ్వేతపత్రాలు వేస్తామని చెప్పారు. ఈ శ్వేతపత్రాల ద్వారా మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలన్నీ బట్టబయలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అన్నీ కాదు కదా. ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థని ఎట్లా చిన్నాభిన్నం చేశారు, ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి, 2018లో ఎట్లా ఉంది, ఈ మధ్యకాలంలో వీళ్ళు చేసిన పనులు ఏమిటి, ఎన్ని రకాలుగా అప్పులు తీసుకున్నారు, ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకున్నారు, ఏ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు, ఏ రకంగా కొత్త పద్ధతులను కనిపెట్టి ఫ్యూచర్ ఎర్నింగ్స్ అంటే భవిష్యత్తులో రాబోయే ఆదాయాలను కూడా చూపించి అప్పులు తీసుకున్నారు. ఉదాహరణకి బేవరేజ్ కార్పొరేషన్లో ద్వారా అప్పులు తీసుకున్నారు. ఏమని చెప్పారు అప్పుడు? రాబోయే 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మద్యం తాగితే దాని మీద ఎంత ఆదాయం వస్తుందో లెక్కగట్టి 10 ఏళ్ల పాటు ఆ లెక్క వేసి అంత అప్పు తీసుకున్నారు ముందే. ఇట్లాంటివి చాలా జరిగినాయి. అంటే ఏ రకమైన ఆఫర్స్ ఇచ్చారు అవతల వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి అనే విషయాలు తెలుస్తాయి. ఏ ఆస్తులను తాకట్టు పెట్టారు? ఉదాహరణకి విశాఖపట్నంలో చాలా ఆస్తులను తాకట్టు పెట్టారు. ఈ ఆస్తులను తాకట్టు పెట్టినప్పుడు ఒకటి ఏ ఆస్తులను తాకట్టు పెట్టారు, రెండవది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి, ఇట్లాంటి అంశాలన్నీ తెలుస్తాయి. అమరావతిలో కూడా కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టారు అని చెప్తున్నారు. అవన్నీ కూడా పూర్తిగా వివరాలు తెలియదు, ఆ వివరాలన్నీ తెలుస్తాయి. ఇక మైన్స్ డిపార్ట్మెంట్, బేవరేజెస్ వ్యవహారం అంటే లిక్కర్ సంబంధించి శాండ్ వ్యవహారం, ఇట్లాంటి వ్యవహారాల్లో అసలు ఏం జరిగింది, అలాగే రకరకాల కాంట్రాక్టులు ఇవ్వడంలో ఏం జరిగింది, రివర్స్ టెండరింగ్ పేరుతోటి వీళ్ళు ఎన్ని ఘోరాలు చేశారు, ప్రభుత్వానికి మేము ఆదాయాన్ని చేకూరుస్తున్నాము, డబ్బుని ఆదా చేస్తున్నాము అని చెప్పి కదా చాలా ప్రాజెక్టులని ఆల్రెడీ కాంట్రాక్టులకు ఇస్తే వాటిని రద్దు చేసి మళ్ళీ వీళ్ళు కొత్త వాళ్ళకి ఇచ్చారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకోండి. యాక్చువల్గా 2014-19 మధ్యకాలంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయింది. దానికి అనుమతులన్నీ తీసుకున్నారు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి, ఇతరత్ర అనుమతులు తీసుకున్నారు. అక్కడ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకున్నారు. దానికి సంబంధించి బిడ్ వేసి కాంట్రాక్టర్ని ఎంపిక చేశారు, జిఎంఆర్ని. అన్నీ అయిపోయిన తర్వాత ఈవెన్ ఏమంటాం మనం ఆ భూముల ఎక్విజిషన్ కూడా అయిపోయింది. ఇవన్నీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టేశాడు, స్క్రాప్ చేశాడు దాన్ని. మళ్ళీ జిఎంఆర్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ దాన్ని రీనెగోషియేట్ చేసి అప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాం పనులు అని చెప్పారు. దీనివల్ల చాలా టైము డిలే అయింది. ఈ జాప్యం వల్ల ఈ పాటికి బహుశా
పూర్తి కావాల్సినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంతవరకు ఇంకా తొలి దశలోనే ఉంది నిర్మాణం. అదేవిధంగా అనేక వ్యవహారాల్లో జరిగింది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతమంది సలహాదారులు తీసుకుంది, ఎంతంత డబ్బులు పే చేసింది. చాలామందిని సలహాదారులు కాకుండా రకరకాల హోదాల్లో తీసుకున్నారు, పదవులు ఇచ్చారు, ఎవరెవరికో డబ్బులు ఇచ్చారు. వాళ్ళు అసలు రాష్ట్రంలో కూడా ఉండరు. హైదరాబాదులోనో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో, చెన్నైలోనో ఉండేవాళ్ళకు కూడా ఇచ్చారు డబ్బులు, నెల నెల జీతాలు. అలా ఎంతమందికి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు. ఇక రాష్ట్రంలోనైతే చాలా డిపార్ట్మెంట్కి అటాచ్ చేసి ఏదో సలహాదారు డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి కాదు అనే పేరుతోటి కొన్ని వందల మందికి నెల నెల ఇంటికి జీతం పంపించారు. వాళ్ళకి ఏమీ సంబంధం లేదు ప్రభుత్వంతో, వాళ్ళు చేసిన పనేమీ లేదు. వీటన్నిటిని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. సో ఈ శ్వేతపత్రాలన్నీ రిలీజ్ చేస్తే మనకి ఆయా రంగాల్లో గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది తెలుస్తుంది. దానివల్ల ఏ స్థాయిలో రాష్ట్రానికి డ్యామేజ్ జరిగింది, రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళింది గడిచిన 5 ఏళ్లలో అనే విషయాలు తెలుస్తాయి. వాటి మీద దర్యాప్తు, కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా తరువాతి అధ్యాయం. అసలు ముందు ఏం జరిగింది అనేది తెలియాలి మనకి. ఆ ఏం జరిగింది అని తెలియాలంటే ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వివరాలన్నీ సేకరించి శ్వేతపత్రాన్ని తయారు చేయాలి అధికారులు. అప్పుడు ప్రజలకి వాస్తవాలు ఏమిటి అనేది తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత డ్యామేజ్ చేసింది ఏపీకి అనే విషయం తెలుస్తుంది. అంతేకాని ఊరికి పైపైన మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎంత వాస్తవం ఉంది. అందరి అభిప్రాయం ఏంటంటే వచ్చిన ఆరోపణల కంటే ఇంకా పెద్ద స్థాయిలో అక్రమాలు, అరాచకాలు, అవినీతికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. వీటితో పాటు ఎక్కడెక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చారు కదా, డెప్యుటేషన్ మీద రకరకాల వ్యక్తులను, విచిత్రమైన వ్యక్తులను తీసుకొచ్చి డిపార్ట్మెంట్స్ బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు ఎన్నో అరాచకాలు చేశారు. ఇవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి సమాచారం తెప్పించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే అప్పుడు అసలు ఏం జరిగిందనేది ఒక అవగాహనకు రావచ్చు ప్రజలు. అది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం దీని మీద బేస్ చేసుకొని వీళ్ళు దర్యాప్తు చేసి ప్రతి అంశం మీద ప్రాసిక్యూట్ చేయటం అందరినీ. దానికి మళ్ళీ వేరే వ్యవస్థ ఉండాలి. నేను గతంలో చెప్పాను, ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ని వేయాలి అని. అది తరువాత. ముందైతే ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు. దాని ప్రకారం త్వరలో మనం ఇవన్నీ చూడబోతున్నాం. తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలన్నీ బట్టబయలు కాబోతున్నాయి.